నివాసం నుంచి వైఎస్ జగన్ గుంటూరు బయలుదేరారు. అంబటి నివాసానికి వెళుతున్నారు. వైసీపీ అధినేత ధ్వంసమైన అంబటి ఆఫీస్ ఇంటిని పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత అంబటి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడతారు. తాడేపల్లి నివాసం నుంచి కాన్వాయ్ తోటి వైఎస్ జగన్ బయలుదేరుతున్నప్పటి దృశ్యాలని చూస్తున్నాము. లైవ్ దృశ్యాలది మెయిన్ రోడ్ మీదకి వచ్చేసారు. ఇక్కడి నుంచి హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes పడుతుంది. బట్ డిపెండ్స్ ట్రాఫిక్ని బట్టి, లేకపోతే కాన్వాయ్ కదులుతున్న తీరుని బట్టి కాస్త అటు ఇటుగా ఒక గంట సేపట్లో అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత అంబటి ఆఫీస్ని ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేస్తారు వైఎస్ జగన్. బయలుదేరినప్పటి దృశ్యాలను చూస్తున్నాం. జగన్ టూర్ తోటి గుంటూరు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, ఎమ్మెల్సీ యేసురత్నానికి నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 30 అమల్లో ఉంది, 144 సెక్షన్ కూడా ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. గుంటూరులో ఎక్కడికక్కడ బ్యారికేడ్లతోటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హసీనా ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. హసీనా, ఎంతసేపు అయింది బయలుదేరి? ఎంతసేపట్లో అంబటి నివాసానికి చేరుకోవచ్చు? ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే, ఒక 5 నిమిషాల క్రితమే బయలుదేరారు. ఇప్పుడు కాన్వాయ్ ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ జగన్ పర్యటన కొనసాగుతుంది. ఇది దాదాపు మనం చూసుకుంటే 40 నిమిషాల్లో గుంటూరుకి నార్మల్ గా అయితే రీచ్ అయిపోతాం. కాకపోతే చాలా మంది పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు కూడా చేరుకున్నారు కాబట్టి పెద్ద కాన్వాయ్ ఉంది. అలాగే పోలీసుల వాహనాలు కూడా మనం చూసుకుంటే ఈసారి ఎప్పుడు లేని విధంగా పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాలే ఒక 10 వాహనాలు ఉన్నాయి. ఇదంతా కూడా మెయిన్ హైవే మీదే కొనసాగుతుంది కాబట్టి చాలా సేపు వరకు ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే ప్రాబ్లం రాకపోయినప్పటికీ కూడా అయితే గుంటూరు సిటీలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అనేది పెట్టడం జరిగింది. 11:30-12 మధ్య ప్రాంతంలో రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధ్యలోన ఎంతమంది పార్టీ కార్యకర్తలు వస్తారు, పోలీసులు ఎక్కడైనా అడ్డుకుంటారా ఏంటనే దానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రం ఎక్కడ కూడా అడ్డుకునే అలాంటిది ఏం లేదు. కాకపోతే ఎక్కువ మంది రాకూడదని చెప్పి సెక్షన్ 30 అలాగే సెక్షన్ 144 కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా మంది ఇప్పటికీ రీచ్ అయ్యారు. ఇప్పటికి పార్టీ ముఖ్య నేతలు కూడా జగన్ తో పాటు కాన్వాయ్లో ఉన్నారు. పేర్ని నాని అలాగే అవినాష్, కొంతమంది ఇక్కడ లీడర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఈ కాన్వాయ్ ఒక 1 hour 1.5 hour వరకు కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తాం. ఆల్రైట్ హసీనా. వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి అంబటి నివాసానికి బయలుదేరినప్పటి దృశ్యాలు ప్రస్తుతం లైవ్ విజువల్సే స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఆయన వాహన శ్రేణిలో కార్యకర్తలు బైకులతోటి ఆయనను అనుసరిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఇక్కడి నుంచి ఒక 40 నిమిషాలు టైం పడుతుంది అక్కడికి చేరడానికి, గుంటూరు చేరడానికి, అంబటి నివాసానికి. ఆల్రెడీ విషయం తెలిసి వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబటి నివాసం దగ్గర కూడా చేరుకున్నారు. అలాగే వైఎస్ జగన్ను కూడా అనుసరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరికొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesలో అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత అంబటి నివాసాన్ని, ఆఫీసుని పరిశీలించి తర్వాత అంబటి కుటుంబ సభ్యులతోటి మాట్లాడి ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేస్తారు వైఎస్ జగన్. ఎల్లుండి మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని కూడా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత జోగి రమేష్ కుటుంబ సభ్యులను సైతం పరామర్శించి మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంది.